ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు జనసేన కార్యకర్తలు. అనంతరం చీమకుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత జగన్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటానికి అతనికి ఒక టీం ఉండేది. డబ్బులు ఇచ్చి ఆ టీం ద్వారా చేయిస్తుండేవాడు. ఆ టీం అంతా కటకటాల లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు డబ్బులు పేమెంట్ బ్యాచ్ లేకుండా పోయింది. చేసేవాళ్ళు కూడా లేరు, భయపడుతున్నారు. కాబట్టి తనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తక్కువ అని మాట్లాడటం జరిగింది. మేమైతే ఒకటే చెప్తాం, మాది ఓ దశాబ్దపు రాజకీయ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ, నిబద్ధత కలిగిన నాయకుడు, ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజాక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ జనసేన పార్టీ. కాబట్టి ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారి నీతి, నిజాయితీ, అంకిత భావం, ప్రజల పట్ల అతనికి ఉండేటువంటి విధానాలు చూసిన రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా వ్యవస్థలని నాశనం, ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి జనసేన పార్టీ 1 సీటు నుంచి 21 సీటు పోటీ చేసి 21 సీటుకి 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఏమీ పాలుపోని స్థితిలో, ఏం చేయాలో తెలియని స్థితిలో, పేమెంట్ బ్యాచ్ మొత్తం వెనక్కిళ్ళ తరుణంలో ఎప్పుడూ చిన్న చిన్న వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ని దూషించే, కించపరిచే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనే స్వయంగా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనేది అతని యొక్క పూర్తి స్థాయి దిగజారుడుతనానికి నిదర్శనం. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటానికి అతనికి ఒక టీం ఉండేది. డబ్బులు ఇచ్చి ఆ టీం ద్వారా చేయిస్తుండేవాడు. ఆ టీం అంతా కటకటాల లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు డబ్బులు పేమెంట్ బ్యాచ్ లేకుండా పోయింది. చేసేవాళ్ళు కూడా లేరు, భయపడుతున్నారు. కాబట్టి తనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని